హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు వచ్చాక చిన్న వర్షం అయితే పడుతుంది. అయితే నేను ఎంట్రన్స్ నా ఇలా చేస్తున్నారనమాట, చూస్తున్నారా? ఇక్కడైతే కొత్తగా టూరిస్ట్ వాళ్ళకి రూమ్ కట్టడమేమో చాలా అయితే బాగా కడుతున్నారు. నేనైతే లోపల వెళ్ళబోతున్నాను, ఎలాగుందనేది మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే ఎంట్రీ కాబోతున్నాం అనమాట. ఇదే ఎంట్రీ ప్లేస్, కొత్తగా నిర్మాణంలో ఉంది. ఇది నేను అడిగి తెలుసుకున్నాను ఏంటంటే ఐటీడీ స్వయంగా పిఓ గారే ఇది ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. లోన్ అయితే చూస్తారా, అంతా ఒక విచిత్రంగానే ఉన్నాయి. చిన్న ప్లేస్ కానీ అంత బాగుంది. ఇక్కడైతే కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారనమాట. చూస్తున్నారు, గ్రీన్గా ఉంది. ఇదంతా చెట్లు, అంతా మొక్కలు నాటుతున్నారనమాట. ఇదంతా కొత్త నిర్మాణంలో ఉంది, ఇంకా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇదంతా ఏర్పాటు చేసిన తర్వాత ఎలాగుంటు అనేది మనం ఊహించుకోవాలి. చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇదంతా ఇసుక సిప్స్లు అన్నీ ఒకే దగ్గర కూడబెట్టుకుని ఉన్నారు, అంత వర్క్ జరుగుతుంది. అయితే లోన్ అయితే మనం వెళ్ళిపోతున్నాం, ఎలాగుంటుంది ఏంటనేది మనం చూడాలి. అయితే నేనైతే టికెట్ మాకు తీసుకుంటారంటే ఏ ఊరు అన్నారు. మాదైతే ఇక్కడ పక్కనే అన్నాను. అయితే ఓకే అన్నారు. అయితే నాకైతే పంపించేస్తారు, మా వాళ్ళకైతే తీసుకున్నారనమాట టికెట్లు. అయితే ఓకే, హ్యాపీ. మాకైతే ఇంకా లోన్ అయితే ఎంట్రీ అయిపోయామన్నమాట. ఫస్ట్నైతే జీసస్ అయితే పెట్టారు, ఎందుకంటే ఆయన రక్షణ మనకు ఉండాలి. ఇప్పుడైతే మనం నడుచుకుంటూ కింద వెళ్ళిపోతున్నాం అనమాట. ఇలా వెళ్ళేసరికి అక్కడైతే బ్రిడ్జిలాగా కనిపించింది, చూసారా ముందున? ఇదనమాట. గడ్డ అనేది చిన్నదే ఉంది, కానీ వర్షం లేదు కదా ఈ మధ్యన. ఈ రోజు నుంచి పడుతుంది. ప్రజెంట్ అయితే సినుకులుగా పడుతుంది. ఇదని చూస్తున్నారు కదా, బురదగా ఉంది. లోన వెళ్ళేసరికి మనం కింద దిగలట, మెట్లు ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం రావడం. ఇది ఇక్కడైతే మంచి ఇంట్లో ఎలాగైతే మనం ఇటు ఎర్రమట్టి రాసుకొని అలా కలప జల్లుకొని ఎలాగుంటుందో అలా చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రజెంట్ పైపులతో ఇక్కడ మనకు ఇది చేస్తారనమాట. ఎవరైనా జారి పడిపోకుండా మనకు పైపులు అనేది ఒక కంచేస్తారనమాట. చూస్తున్నారా, ఇలా కింద డౌన్లో వెళ్ళిపోవాలా, ఇంకా మెట్లు దిగుతూ అలాగ వెళ్ళిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కిందన అలాగ దిగుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ, కానీ చాలా జాగ్రత్త నడవాలి, ఎందుకంటే కొంచెం జారుగా ఉంటుంది. కొంత దూరం అనేది దిగాలన్నమాట. కింద దిగితేనే మనకు వాటర్ ఫాల్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చాలా అయితే చాలా జనాలు వస్తున్నారు, టూరిస్ట్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అనమాట. ఇదిగో ఇక్కడైతే మనం ఇంటి కాబోతున్నాం. ఇక్కడ నైట్ పూట లైటింగ్ కూడా పెట్టున్నారు, ఇది చూస్తున్నారు కదా, లైటింగ్ కూడా ఉంది. నేను అడిగాను, నైట్ 9-10 దాకా ఉంటుంది అన్నారు. కానీ అక్కడ ఏంటంటే డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ప్రత్యేకంగా పియోగారు ఏర్పాటు చేస్తారట. ఇదిగో ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు అయితే భారీ జనాలు వస్తున్నారు అన్నమాట. ఇదిగో ఇక్కడ జనాలు వస్తున్నారు. ఇదిగో బ్రదర్ అంటే టాట కొడుస్తారు ముందే, మరి లైక్ చేయండి బ్రో అనేసి టాట చేస్తారు, ఓకేనా? ఇదిగో నేనైతే ఇలా కింద వెళ్ళిపోతున్నాను అనమాట. మనకంతా అవైలబుల్గా ఉంటారనమాట. చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఇలాగ వస్తుందన్నమాట. దీనికన్నా కట్కే చాలా ఇటు నుంచి పడుతుంది అది. ఇది అనుకో చిన్న దగ్గర నుంచి, కానీ కట్కి అనేది చాలా హైట్ నుంచి పడుతుంది. పోనీ వచ్చాం కదా, ఇది బాగుందిలే అనుకుని మేము షూట్ చేసాం. ఇది చాలా బాగుందిలే, పోనీ కానీ మరి ఏం చేస్తుంది, తప్పదు. ఇదైతే బాగుంది, ఓకే. ఇక్కడైతే మనకు ముందు కనిపిస్తున్నది బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ అవతల పక్క వెళ్ళాలా. వెళ్ళేసరికి ఇదిగో నేను పైకి కూడా చేస్తున్నాను చూడండి. పైనుంచి అయితే మెట్లు ఇలాగ దిగేసి రావాలన్నమాట. ఇదిగో మనం అయితే కొంత దూరం అంటూ వెళ్ళాలా. ఇదిగో దూరమేం కాదు, కిందనైతే వస్తాం. ఇదిగో వాటర్ అయితే ఇలా పడుతుంది. ఇక్కడైతే తెగ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు నాకు తెలియదు. హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినట్టు ఉన్నారనమాట. ఇక్కడైతే వాటర్ మనకు ఫ్లో అవుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఫ్యామిలీస్ వచ్చి అక్కడ ఫోటోలు దిక్కున్నవారు షూట్ చేసుకుంటున్నారు. ఇష్టసారంగా వాళ్ళు గడుపుకుని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడైతే బ్రదర్ అయితే చేయి ఊపుకుంటున్నాడు. అయితే ఇది కెమెరా షూట్ చేద్దాం అనుకుంటే సంతోషం మనం కాదని నేను ఎందుకన్నాను.
ఇక్కడైతే బ్రదర్ వచ్చాడు, పెద్ద కేక్ వేస్తున్నాడు అనమాట. ఇదిగో నేను భయపడిపోయాను మొత్తానికి, కానీ ఆయన మాటకి ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, ఎక్కడైతే ఫ్యామిలీస్ వచ్చి అక్కడైతే మరి స్నానాలు చేసుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ అలా హ్యాపీ గడుపుతూ అలాగే వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, ఇక్కడైతే మనం తెగ షూట్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా. ఇదిగా అది అంతా వాటర్ ఫ్లో వస్తుంది, చాలా బాగుంది. వర్షాకాలం అనేది చాలా జాగ్రత్త, ఎందుకంటే అలా దిగి స్నానాలు చేయడానికి కూడా పొరపాటే. ఎందుకంటే అలా కొట్టుకుని వెళ్ళిపోయింది అనుకో, కింద అయితే ఇంకా చాలా డౌన్ ఉంది, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వేసవికాలం అనుకో ఓకే పర్లేదు. ఇక్కడైతే ఇదిగో తమ్ముళ్ళకి మరి డ్యూటీ వేస్తారేమో బహుశా వీళ్ళకే, మాడికి తెలుసుకుందాం అన్నమాట ఒకసారి. ఇదిగో వీళ్ళైతే ఐటీడీ నుంచి పిఓ గారు స్వయంగా ఏర్పాటు చేశారు మమ్మల్ని. ఇక్కడ వచ్చిన టూరిస్టులను జాగ్రత్త చూసుకోవాలి, మరి ఎటువంటి ఎవరికి అంతరంగం కలగకుండా చూసుకోవాలి, బాధ్యత మాకు పెట్టారు కాబట్టి మేము చూసుకోవాలి అనేసి తమ్ముడు వాళ్ళు అయితే మాట్లాడుతున్నారనమాట. వాళ్ళకి ఐడెంటి కార్డులు కూడా ఇచ్చి బాధ్యతగా ఉపయోగించారనమాట. చూస్తున్నారు కదా వీళ్ళనమాట, ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఉంటారు, చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఓకేనా, మనమైతే కింద పక్కన వెళ్ళిపోతున్నాం. ఇదిగో కిందన కూడా అలాగ చూస్తారా మునిగిపోయి ఉన్నారు. కొన్ని గడ్డ చిన్నది కాబట్టి ఓకే పర్లేదు, ఎంజాయ్ చేసుకోవచ్చు. మళ్ళీ అవతల పక్క వెళ్ళి మనం ఒకసారి షూట్ చేద్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, పైనుంచి పైపు కూడా పెట్టారు. ఇక్కడ పైన నుంచి స్నానాలు గీనాలు చేసుకోవడానికి చాలా బెటర్ఫుల్గా. ఇదిగో ఇక్కడైతే చాలా వాటర్ ఫ్లో అవుతుంది. వర్షాకాలం అనేది చాలా ఎక్కువ వస్తుందట, చాలా జాగ్రత్త. ఇదిగో అన్ని వాళ్ళు అయితే ఇదిగో ఆట కొడుతున్నారు, చాలా హ్యాపీనెస్గా ఉన్నారనమాట, వాళ్ళంతా హ్యాపీ. ఓకే, మీరు కూడా రండి, వీళ్ళలాగే స్నానం చేయండి అనమాట, చాలా చాలా బాగుంటుంది. చూడ్డానికి అద్భుతమే, చాలా అయితే బాగుంది. అక్కడైతే ఫోటోలు తీసుకుంటున్నారు, దూర ప్రాంతం నుంచి వచ్చి ఉంటారు కదా, చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఇంకా చెప్పడక్కర్లేదప్ప, చాలా బాగుంది, చాలా అయితే చాలా బాగుంది అనమాట. కింద కూడా ఉన్నారు జనాలు, అదిగో పడిపోతారేట, అది అలా అయితే గుండు గీసుకున్నారు. అక్కడైతే తెగ స్నానాలు చేస్తున్నారు. అయితే ఇంకా పైకి ఇంకా వెళ్ళిపోవడమే, పైకి వెళ్ళిపోతాం, పైనుంచి మళ్ళీ షూట్ చేస్తామన్నమాట. ఇక అన్ని వాళ్ళు అయితే టాటూ చేస్తున్నారు, తిరుగులేదు, జనాలు 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 ఇంక మామూలు కాదు. ఫోటోలు తీసుకున్న వాళ్ళు, సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు తెగ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు, మనం అయితే షూట్ చేసి మేము నలుగురికి చూపెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మేము షూట్ చేయాలి. ఓకేనా, మేమైతే కొంత దూరం అయితే పైన వచ్చాము, పైనుంచి వచ్చి మళ్ళీ షూట్ చేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇవే మెట్లు, చాలా జాగ్రత్త. వర్షాకాలం అనేది కొంచెం జారుగానే ఉంటుంది అనుకుంటున్నాను బహుశా. ఇదిగో నేనైతే మళ్ళీ ఇంకా పైన కొంత వెళ్ళాలి, వెళ్ళేసి పైనుంచి నేను చూడు చేస్తాను, ఎలాగుంటుంది ఏంటనేది చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద రాలే, నీకు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. పైనుంచి వాటర్ ఫ్లో అవుద్ది అట వర్షం పడినప్పుడు. ఇదిగో ఇదంతా పురాతకాల రాళ్ళన్నమాట, ఇవి అంతా చాలా అందంగా ఉన్నాయి. దగ్గర వచ్చి చూస్తే చాలా బుర్ర పడైపోద్ది, చాలా బాగుంటుంది. రండి, ఎంజాయ్ చేయండి. నేనైతే ఇంకా మళ్ళీ బేకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇంకెళ్ళి పైనుంచి మళ్ళీ షూట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూడ్డానికి, ఎంజాయ్ చేయడానికి అంత బాగానే ఉంటుంది అనమాట. మనం వచ్చి ఇక్కడ ఏమైనా మాట్లాడుకోవాలన్నా, ఇక్కడ ఏమైనా మనకు హ్యాపీ గడపాలన్నా, ఇలా ఈ ప్లేస్లో చాలా అయితే చాలా బాగుంది, గడపాలనుకుంటే చాలా బాగుంది అనమాట. మనం ఇక్కడ వచ్చేసరికి మంకీ కనిపించింది. మంకీ అయితే బొమ్మ అయితే నేను సేమ్ మంకీ అనుకున్నాను, కానీ మంకీ అక్కడ పెయింటింగ్ బొమ్మ గీస్తారనమాట. చాలా బాగుంది, అది నిజంగా సెల్ఫీ తీసుకుంటుంది అనమాట. అది కూడా ఒక సెల్ఫీ అనమాట, అది ఫోటోలు తీసుకుంటుంది. మనం కూడా దీనికి నలుగురు చూపిద్దామని ఈ పిక్చర్లో అయితే పెడుతున్నాను, చూడండి. ఇదిగో చూసారా, అది తెగగా నవ్వేసుకుంటూ ఫోటోలు తీసుకుంటుంది అనమాట. ఇలాంటివి చూడాలనుకుంటే కనుక మీరు రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మనకు
ఇప్పుడు ఇలాంటి నేచురల్గా మనకు మా గిరిజన ప్రాంతంలో దొరుకుతూనే ఉంటాయి ఇలాంటి వీడియోస్, ఇలాంటి మన ప్రాంతాలు చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా కొంత ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని వీడియో రూపంగా మీకు చూపిస్తాను. పైనుంచి చిన్నది షూట్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఇక అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్న వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వస్తున్న వాళ్ళు వస్తూనే ఉన్నారు. అది అందరూ ఒక నిజంగా ఒక అద్భుతం లాగా ఉంది. వర్షం కూడా వస్తుంది, చూస్తున్నారు కదా. పైన అయితే మబ్బు ఉంది, బ్యాక్ సైడ్న చూడండి మబ్బు అయితే ఉంది. నేనైతే ఇక్కడ మళ్ళీ కొన్ని పాట ఇది చేస్తాను. చాలా అయితే చాలా బాగుందనమాట. ఇక్కడైతే కొన్ని మనం ప్రశాంతంగా గడపాలనుకుంటే కానీ ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే మన పురాకాల చెట్లు ఉన్నాయన్నమాట. అంటే మేము పుడుగుల చెట్లు అంటాం. ఇవి పుడుగుల చెట్లు అనేది చూసారా, ఒక అంట కట్టినట్టుగా ఉంది. చాలా బాగుందన్నమాట. ఇవంతా చెట్లు పచ్చగా ఉంది, చాలా అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగో చాలా ఇదంతా ఒక చెట్లు అనమాట. లైటింగ్లు అన్నీ పెట్టిస్తున్నారు. చాలా చాలా బాగుంది అనమాట. ఇదిగో ఇలాగైతే కిందని చూడండి ఒకసారి. ఇదిగో మెట్లు అనేది అలా దిక్కుంటూ వెళ్ళిపోవాలి. ఇదేంటే పురాకాల తలంలో మేము అడవిలో వెళ్ళినప్పుడు చూసామన్నమాట. అడవికి వెళ్తుంటాం మేము. ఇది ఒక అంటు కట్టినట్టుగానే ఉంది, చూసారా. వేర్లు అనమాట. ఒక వేరు పైన ఒకటి, ఒక వేరు పైన ఒకటి అలాగ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, అలాగా టక్కన కట్టిస్తుంది చెట్టు పైన. ఈ చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లే అనమాట. మనకు చూస్తున్నారు కదా పైన ఎలా కట్టేసి ఉంది. చెట్టు పైన మనం ఏదో ఒకటి కట్టేసి అక్కడ ఉండిపోవడానికి అన్నట్టు అనిపించింది నాకు. నేనైతే ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్తున్నాను. ఇందుకు ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే వీడియోలు అయితే చూపించాను. నా వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేసి అందరినీ పరిచయం చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. బై బై, టాటా. ఓకే ఫ్రెండ్స్, బై బై బై.